హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సీజర్ సీసీ అనంతపురం యూట్యూబ్ ఛానల్. బిఫోర్ క్లాస్లో మనము అర్థమెటిక్ మీన్ మీద అన్గ్రూప్డ్ డేటాలు ఎలా వర్కౌట్ చేయాలి ఫార్ములా నేర్చుకున్నాం. అలాగే గ్రూప్డ్ డేటాల ఫార్ములా నేర్చుకున్నాం. అలాగే కంబైన్డ్ యావరేజ్ కూడా ఫార్ములా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు వీటి మీద మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారనేది ఒకసారి మనము చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఒక నిమిషం ఆలోచిస్తే మనకి ఎస్టర్డే క్లాస్లో మనము అర్థమెటిక్ మీన్ గురించి మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అర్థమెటిక్ మీన్లో మనకి అన్గ్రూప్డ్ డేటాలో సిగ్మా xi బై n అని చెప్పాం ఫార్ములా. అదే మన గ్రూప్డ్ డేటాలో సిగ్మా fi xi బై క్యాపిటల్ N అని చెప్పాం. అలాగే కంబైన్డ్ యావరేజ్ వచ్చేసి మనం ఫార్ములా చెప్పుకోవడం జరిగింది. x1 బార్ ఇంటూ n1 ప్లస్ x2 బార్ ఇంటూ n2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xn బార్ ఇంటూ nn బై n1 ప్లస్ n2 ప్లస్ n3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ nn అని చెప్పాం. సో ఈ క్లాస్లో మనం ఒక్కసారి వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా వర్కౌట్ చేయాలి అనేది చూడండి. మనకు గ్రూప్డ్ డేటా ఇచ్చారు. గ్రూప్డ్ డేటాను ఎలా చెప్పాం, మీరు అన్గ్రూప్డ్ డేటాలో మనం ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని, ఒక అన్గ్రూప్డ్ డేటా అంటే జనరల్గా కొన్ని నంబర్స్ ఇచ్చి వాటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే సమ్ ఆఫ్ గివెన్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ వేస్తే వచ్చేదే ఒక అన్గ్రూప్డ్ డేటాలో యావరేజ్. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2, 4, 6, 8, 10 వీటికి మనం ఇది మనకు అన్గ్రూప్డ్ డేటా. అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారనుకోండి, మనం యాడ్ చేసి సమ్ ఆఫ్ గివెన్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ కదండి. 2 + 4, 6 + 6, 12 + 8, 20 + 10, 30 బై 5 దట్ ఈక్వల్ టు 6 అనేది మనకి యావరేజ్ అవుతుంది, అర్థమెటిక్ మీన్ అవుతుంది. ఇంకా మనం యావరేజెస్లో కొన్ని నంబర్స్ ఇచ్చి మనం ఎలాగైతే యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తామో సమ్ ఆఫ్ గివెన్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ వేస్తే వచ్చేదే మనకి ఒక అన్గ్రూప్డ్ డేటాలో అర్థమెటిక్ మీన్. ఇది మన అందరికీ తెలుసు కాబట్టి ఇది మనము ఇలాగా వర్కౌట్ చేస్తాం. ఒక అన్గ్రూప్డ్ డేటా ఇచ్చారు, దానికి అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయమంటే సమ్ ఆఫ్ గివెన్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో ఇప్పుడు మనకి ఒక గ్రూప్డ్ డేటా ఇచ్చారు. ఈ గ్రూప్డ్ డేటాలో మనం అర్థమెటిక్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో మన గ్రూప్డ్ డేటాలో అర్థమెటిక్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది తెలుసుకోవాలి. మనకు అబ్జర్వేషన్స్ ఇచ్చారు, అలాగే ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. గ్రూప్డ్ డేటాలో ఎక్స్ బార్కి ఫార్ములా సిగ్మా fi xi బై క్యాపిటల్ N అని చెప్పడం జరిగింది. అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ నెంబర్స్ని మల్టిప్లై చేస్తూ యాడ్ చేసుకుంటూ పోయి డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అప్లై చేయాలి. సో ఇప్పుడు ఎక్స్ బార్ ఈక్వల్ టు 10 ఇంటూ 1 ప్లస్ 20 ఇంటూ 2 ప్లస్ 30 ఇంటూ 3 ప్లస్ 40 ఇంటూ 4 whole divided by sum of frequencies 1 plus 2 plus 3 plus 4. So 10 ones 10, 2 20s 40, 3 30s 90, 4 40s 160 whole divided by 10. So ఇదొక 200, ఇదొక 100. So 300 by 10 దట్ ఈక్వల్ టు 30 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇలాగా వర్కౌట్ చేయాలి. సో మనకి అబ్జర్వేషన్స్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తే ఈ గ్రూప్డ్ డేటాకు అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో మనము సిగ్మా fi xi బై క్యాపిటల్ N ఫార్ములా అప్లై చేయాలి. అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ వాటి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ని మల్టిప్లై చేస్తూ యాడ్ చేసుకుంటూ పోయి సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అప్లై చేయాలి. అలా చేస్తే ఒక గ్రూప్డ్ డేటాలో అర్థమెటిక్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయటం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మన క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు, అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో బిఫోర్ డేటాలో కూడా గ్రూప్డ్ డేటానే ఇచ్చారు, ఇప్పుడు గ్రూప్డ్ డేటానే ఇచ్చారు. అంటే ఫ్రీక్వెన్సీస్ ఉన్నటువంటి డేటాని గ్రూప్డ్ డేటా అంటాం. బట్ బిఫోర్ ప్రాబ్లంలో మనకి అబ్జర్వేషన్స్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. ఇప్పుడు డేటాలో మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. మరి క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్గా ఫార్ములా సిగ్మా fi xi బై
క్యాప్లెన్ అనేది ఫార్ములా. క్యాప్లెన్ అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అని తెలుసు, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అని తెలుసు. మరి ఎక్స్ఐ వాల్యూస్ ఇక్కడ లేవు కదా, మనకి ఇచ్చింది ఏంటి, క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు. కాబట్టి మనం క్లాస్ ఇంటర్వెల్స్తో మనం అర్థమెటిక్ మీన్ గ్రూప్ డేటాలో వర్కౌట్ చేయలేము. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఎక్స్ఐ వాల్యూస్ కోసం ఈ క్లాస్ ఇంటర్వెల్స్కి మనం మిడ్ వాల్యూస్ని ఎక్స్ఐ వాల్యూస్గా తీసుకుంటాం. అంటే మనకి ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్స్కి మనం మిడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే అవి ఎక్స్ఐ వాల్యూస్ అవుతాయి. 0కి 10కి మిడ్ వాల్యూ 5, 10కి 20కి మిడ్ వాల్యూ 15, 20కి 30కి మిడ్ వాల్యూ 25, 30కి 40కి మిడ్ వాల్యూ 35. ఇప్పుడు మనము ఈ క్లాస్ ఇంటర్వెల్ మనకి ఇంకా అవసరము లేదు, మనకి ఎక్స్ఐ వాల్యూస్ ఫ్రీక్వెన్సీస్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి, మనం వీటిని మల్టిప్లై చేస్తూ యాడ్ చేసుకుంటూ పోయి డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అప్లై చేయాలి. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు 5 into 1 ప్లస్ 15 into 2 ప్లస్ 25 into 3 ప్లస్ 35 into 4 whole divided by sum of frequencies 1 plus 2 plus 3 plus 4. So 5 ones 5, 15 twos 30, 25 threes 75, 35 fours 140 divided by total 10. సో టోటల్ సమ్ ఇది ఒక 80, ఇది ఒక 30, 110, 140, 250 కదమ్మా, 250 by 10 దట్ ఈక్వల్ టు 25 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం వర్కౌట్ చేయాలి. అంటే డైరెక్ట్గా మీకు అబ్జర్వేషన్స్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాప్లెన్ అప్లై చేయడమే. ఎఫ్ఐ వాల్యూస్ ఎక్స్ఐ వాల్యూస్ ఉన్నాయి, సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అప్లై చేస్తాం. తర్వాత మనము క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు వర్కౌట్ చేయాలి అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్స్కి ఏం చేయాలమ్మా, మిడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. వాటిని మనం ఎక్స్ఐ వాల్యూస్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎక్స్ఐ వాల్యూస్ ఎఫ్ఐ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో ప్రోడక్ట్ చేస్తూ యాడ్ చేసుకుంటూ పోయి డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అప్లై చేస్తాం. ఇది ఒక గ్రూప్ డేటాలో మనము 2 వేస్లో మనకి అబ్జర్వేషన్స్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేసాం మనం నేర్చుకున్నాం. అలాగే క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తే ఒక గ్రూప్ డేటాలో అర్థమెటిక్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం అనమాట. నెక్స్ట్ మనము కంబైన్డ్ యావరేజ్ గురించి మాట్లాడాం. అంటే కంబైన్డ్ యావరేజ్ అంటే 2 గ్రూపులు ఉంటాయి. మొదటి గ్రూప్ యొక్క యావరేజ్ ఇస్తారు, రెండో గ్రూప్ యొక్క యావరేజ్ ఇస్తారు. మొదటి గ్రూప్లో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇస్తారు, సెకండ్ గ్రూప్లో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇస్తారు. వాళ్ళు టోటల్గా కంబైన్డ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే 2 గ్రూప్స్ కలిపి సింగిల్ యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని టోటల్ యావరేజ్ లేదా కంబైన్డ్ యావరేజ్ అంటాం. సో చూడండి, ఇన్ 50 అబ్జర్వేషన్స్ టోటల్గా 50 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వాటిల్లో 30 అబ్జర్వేషన్స్ యొక్క అర్థమెటిక్ మీన్ 5 అన్నాడు, 20 అబ్జర్వేషన్స్ యొక్క అర్థమెటిక్ మీన్ 3 అన్నాడు. అయితే కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చెప్పుకోనున్నాం, ఫస్ట్ గ్రూప్లో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 30 ఉన్నాయి కదమ్మా, ఇంటూ వాటి యొక్క మీన్ ఎంత 5. ఫస్ట్ గ్రూప్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ మీన్ ప్లస్ సెకండ్ గ్రూప్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ ఆ గ్రూప్ యొక్క మీన్ హోల్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 50 ఉంది. సో ఇప్పుడు 530 టైమ్స్ ఇక్కడ 0 0 0 క్యాన్సిల్ చేద్దాం. 5 3s 15, 3 2s 6 డివైడెడ్ బై 5. 15 ప్లస్ 6 అంటే 21 బై 5. 5 4s 20, 5 2s 10, 4.2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనము కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, మనకి క్లాస్ ఇంటర్వెల్స్ 2 టైప్స్గా ఉంటాయి. ఒకటి ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్, రెండవది ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. మీకు 99% ప్రతి ప్రాబ్లం ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లోనే ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ మనకి ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో ఇస్తారు,
సో ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో ఇచ్చిన దాన్ని మనం ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో కన్వర్ట్ చేసి ప్రాబ్లం వర్కౌట్ చేస్తుంటాం. సో ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఎందుకు కన్వర్ట్ చేయాలి, సమ్టైమ్స్ మనం కన్వర్ట్ చేస్తే కానీ ప్రాబ్లం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చారు, వీటికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్ని ఐడెంటిఫై చేయమన్నాడు. ఫ్రీక్వెన్సీస్ అంటే మనకి ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మార్కులు ఉన్నాయనుకోండి. ఇప్పుడు 10 నుంచి 19 వరకు ఎంతమంది క్లాస్ రూమ్లో మార్కులు వచ్చాయి, 10 నుంచి 19 వరకు మార్కులు వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ నెంబర్స్, సో ఎంతమంది ఉన్నారో కనుక్కోమన్నారనుకోండి, దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. సో 10 మార్క్స్ నుంచి 19 మార్క్స్ వరకు ఉన్నవాళ్ళు క్లాస్ రూమ్లో ఒక 5 మెంబర్స్ ఉన్నారన్నామనుకోండి, ఆ 5 అనేది ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటాము. ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటే మనకి ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ అప్పర్ బౌండరీ, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ బౌండరీ సమానముగా ఉండదు. అట్లా సమానముగా లేనప్పుడు ఆ డేటాను మనము ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో ఉంది అని చెప్తాము. సో ఇప్పుడు మనకి ఈ ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో ఇప్పుడు 10 to 19 అన్నాం, అంటే 10 నుంచి 19 వరకు మనల్ని ఎన్ని నెంబర్లు ఉన్నాయో కౌంట్ చేయమన్నారనుకోండి. ఇప్పుడు 10 అనేది ఇక్కడ ఉంటుంది, 15 అనేది ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో ఉంటుంది, ఇక్కడ ఏముందండి 19.5 ఉంది. ఇప్పుడు 19.5 అనేది ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లోనూ లేదు, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ అసలు మనకు 19.5 కనపట్టలేదు. అంటే ఇక్కడ 19తో ఎండ్ అయింది, ఇక్కడ 20తో స్టార్ట్ అయింది. మరి 19.5 ఎక్కడ రాయాలి మనకి తెలియదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో రైజ్ అవుతుంటుందన్నమాట. కాబట్టి ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ని మనం ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో కన్వర్ట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మనం ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలాగా అంటే చూడండి. ఇప్పుడు ఈ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ అప్పర్ బౌండరీకి, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ బౌండరీకి మధ్య డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిఫరెన్స్ ఎంత ఉన్నప్పటికీ కూడా దాన్ని 2తో మాత్రమే డివైడ్ చేయాలి. అంటే ఇప్పుడు డిఫరెన్స్ 1 కదమ్మా, 1/2 అంటే 0.5. ఇప్పుడు ఈ 0.5ని ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ బౌండరీకి సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పర్ బౌండరీకి యాడ్ చేయాలి. ఇప్పుడు 10కి 0.5 తీసేస్తే 9.5, 19కి 0.5 యాడ్ చేస్తే 19.5. అంటే లోయర్ బౌండరీకి 0.5 సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పర్ బౌండరీకి 0.5 యాడ్ చేయాలి. 20కి 0.5 తీసేస్తే 19.5, 29కి 0.5 యాడ్ చేస్తే 29.5, 30కి 0.5 తీసేస్తే 29.5, అది 39.5, 40కి 0.5 తీసేస్తే 39.5, 49కి 0.5 యాడ్ చేస్తే 49.5. ఇప్పుడు చూడండి 19.5 అనేది మనకి క్లియర్ అయింది ఎక్కడ ఉండాలనేది. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్, ఫస్ట్ క్లాస్ అప్పర్ బౌండరీ, సెకండ్ క్లాస్ లోయర్ బౌండరీ ఎలాగున్నాయండి, ఈక్వల్గా ఉన్నాయి. అలా ఫస్ట్ క్లాస్ అప్పర్ బౌండరీ, సెకండ్ క్లాస్ లోయర్ బౌండరీ ఈక్వల్గా ఉంటే అది ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో ఉన్నట్టు. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ అప్పర్ బౌండరీ, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ బౌండరీ ఈక్వల్గా లేదనుకోండి, అది ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో ఉందని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఈ 19.5తో మనకు సమస్య వచ్చింది కదా. ఇప్పుడు ఈ 19.5 అనేది ఒక్కసారి చూడండి, ఇక్కడ 19.5 ఉంది, ఇక్కడ కూడా 19.5 ఉంది. మరి ఈ 19.5 ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో మనం యాడ్ చేయాలా లేదా సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లోకి యాడ్ చేయాలనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్స్క్లూజివ్ అన్నాం, ఎక్స్క్లూడ్ చేస్తున్నాం అనమాట. దేన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాము అంటే చూడండి, లోయర్ బౌండరీ 9.5 ఉంది, అప్పర్ బౌండరీ 19.5 ఉంది. ఈ లోయర్ బౌండరీ 9.5 నుంచి అప్ టు అప్పర్ బౌండరీ బట్ నాట్ అప్పర్ బౌండరీ, అంటే ఈ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో అప్పర్ బౌండరీ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ 19.5 అది లోయర్ బౌండరీ సెకండ్ క్లాస్ ఇంటర్వెల్గా తీసుకుంటాం. అంటే ఇప్పుడు 9.5 నుంచి అప్ టు 19.5 బట్ నాట్ 19.5
ఆ 19.5ని ఎక్స్క్లూడ్ చేయాలి. దాన్ని మనం సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ బౌండరీగా తీసుకోవాలి. అలాగే 29.5ని థర్డ్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ బౌండరీగా తీసుకుంటాం. అంటే ఇప్పుడు 19.5 to 29.5 బట్ నాట్ 29.5 అనమాట. అంటే 19.5 నుంచి 29.5 వరకు బట్ 29.5ని తీసుకోకూడదు. అది ఎక్కడ తీసుకోవాలి? మనము థర్డ్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ బౌండరీగా తీసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు మనము 9.5 నుంచి అప్ టు 19.5 వర్ 19.5 బట్ నాట్ 19.5. ఈ 19.5 ఎక్కడికి వస్తుంది? సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 19.5 అనేది ఎక్కడికి వస్తుంది? మనకి ఈ సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనకి 10 అనేది ఇక్కడ వస్తుంది, అలాగే 15 అనేది ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో వస్తుంది, ఈ 19.5 అనేది సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లోకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఆ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో 9.5 to 19.5 ఉంది కదమ్మా, దాంట్లో ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఎన్ని ఉన్నాయి? 9.5 అప్ టు 19.5 బట్ నాట్ 19.5. అంటే 19.5 ముందు వరకు ఎన్ని ఉన్నాయి చూడండి. అంటే ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. ఈ 2 అనేది ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ యొక్క ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ అడిగాడు అనుకోండి, ఫ్రమ్ 19.5 టు అప్ టు 29.5 బట్ నాట్ 29.5. అంటే ఇప్పుడు 19.5 తీసుకోవచ్చు, 22 తీసుకోవచ్చు, 25 తీసుకోవచ్చు, 29 కూడా తీసుకోవచ్చు. అంటే 1, 2, 3, 4 అనమాట. అంటే సెకండ్ క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 4 అని చెప్పచ్చు. ఇప్పుడు 29.5 టు 39.5 థర్డ్ క్లాస్ ఇంటర్వెల్. అంటే 29.5 నుంచి 39.5 బట్ నాట్ 39.5. అంటే 39.5 ముందు వరకు తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి? 29.5 నుంచి. సో 32 అనేది ఎక్కడికి వస్తుంది? థర్డ్ క్లాస్ ఇంటర్వెల్. అంటే ఇద్దరు ఉన్నారని అర్థం. అలాగే 39.5 టు 49.5 అన్నాం. అంటే 39.5 అనేది ఎక్కడికి వస్తుంది? మనకి ఫోర్త్ క్లాస్ ఇంటర్వెల్లోకి వస్తుంది. అప్ టు 49 ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి. 3 రాయొచ్చు. అంటే 9.5 నుంచి 19.5 వరకు, అంటే అప్ టు 19.5. సో 2 ఉన్నాయి. కాబట్టి దీని ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 2 అనమాట. అలాగే 19.5 టు 29.5 1, 2, 3, 4 ఉన్నాయి. సో 4 రాయాలి. నెక్స్ట్ 29.5 టు 39.5. 29.5 టు 39.5 అంటే 30, 32 రెండే ఉన్నాయి. అంటే 2 రాయాలి. నెక్స్ట్ 39.5 టు 49.5. 39.5 టు 49.5 అంటే ఇక్కడ 3 ఉన్నాయి. 3 రాయొచ్చు. అవి ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఇలాగ ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లోకి ఇలాగ కన్వర్ట్ చేయాలి. మీడియన్ మోడ్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనము నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.